గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. 27వ తేదీన జరిగే పోలింగ్కు రేపటితో ప్రచారం ముగుస్తోంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో పీడీఎఫ్ తరపున ప్రస్తుత ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మరోసారి బరిలో దిగారు. తనకు గ్రాడ్యుయేట్ల నుంచి భారీగా మద్దతు లభిస్తోందని చెబుతున్నారు. మరోసారి విజయం తనదే అంటున్న ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావుతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరిగి కేఎస్ లక్ష్మణరావు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీడీఎఫ్ తరపున బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం ప్రచారం పూర్తి స్థాయిలో కొనసాగుతోంది. రేపు సాయంత్రానికి ప్రచార పర్వం ముగియబోతా ఉంది. ఈ నేపథ్యంలో అసలు ప్రజల నుంచి ఎలాంటి ఆయనకు మద్దతు ఉండబోతా ఉంది ఏంటనే దాని మీద కేఎస్ లక్ష్మణరావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాస్టర్ చెప్పండి, ఏంటి ఎన్నికల ప్రచారం ఏ విధంగా సాగింది? రేపు సాయంత్రంతో ప్రచారం ముగియబోతా ఉంది. మీకు మద్దతు ఏ విధంగా ఉంది గ్రాడ్యుయేట్ల నుంచి? కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రేపు సాయంత్రం ప్రచారం ముగుస్తుంది. 27న ఓటింగ్ జరగబోతుంది. దాదాపు నెల రోజుల నుంచి నేను ఈ 2 ఉమ్మడి జిల్లాలు కూడా విస్తృతంగా పర్యటించాను. అంతేకాదు నా తరఫున ఒక 600-700 మంది మా యూనియన్ కార్యకర్తలు, యూనియన్ అంటే కేవలం ఉపాధ్యాయ సంఘం కాదు, కార్మిక సంఘాల కార్యకర్తలు, అంగన్వాడీలు, వీళ్ళంతా 600-700 మంది హౌస్ టు హౌస్ వెళ్ళి మాట్లాడుతారు. వీళ్ళందరూ ఫీడ్బ్యాక్ తీసుకుంటే నాకు అర్థమైంది, చాలా పాజిటివ్గా చాలా ఆదరణ వ్యక్తం చేస్తారు. సార్, సాధారణ ఎన్నికలు వేరు, ఈ ఎన్నికలు వేరు. సాధారణ ఎన్నికల్లో మేము పలానా పార్టీకి ఓటేసామని వాళ్ళే చెప్తారు, కానీ ఈ ఎన్నికల్లో మీకు వేద్దామని భావిస్తున్నాం. మా ఉద్దేశాలు లేదా మా సమస్యలు ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లేది మీరే అని చెప్పి, ముఖ్యంగా ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పెన్షనర్లు, అలాగే అంగన్వాడీలు, ఆశాలు, స్కీమ్ వర్కర్లు, వీళ్ళందరూ కూడా పెద్ద రైతాంగం కూడా. గుంటూరు జిల్లాలో అయితే మా గురించి మీరు ఎన్నోసార్లు మాట్లాడారని కౌలు రైతులు ఆదరణ వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆదరణ దృష్ట్యా చూసినప్పుడు గెలవడానికి అవకాశం ఉందని భావిస్తున్నాను. ఏ అంశాలను ఓటర్ల వద్దకు తీసుకెళ్లారు? మీ గెలుపుకి ఏ అంశాలు దోహదం చేస్తాయని? మొదటి అంశం ఏంటంటే పీడీఎఫ్కు ఉన్న ట్రాక్ రికార్డ్. గత 18 ఏళ్లుగా, మేము ఇవాళ కొత్తగా వచ్చినోడిని కాదు, గత 18 ఏళ్లుగా పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా మేము చేసిన కృషి. రెండోది, గత 18 ఏళ్లుగా మేము రాజ్యాంగానికి కట్టుబడి పనిచేసాం. ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఉదాహరణకి ప్రత్యేక హోదా ఉద్యమాల్లో పాల్గొన్నాను, విభజన హామీ చట్టం అమలు చేయమని అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను, విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకూడదని అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. ఇలాంటి ఉద్యమాలతో పాటు దిగువ స్థాయిలో ఎవరైతే క్రాస్ సెక్షన్స్ ఉన్నారో, అంటే ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీలు, వీళ్ళు పెద్ద సంఖ్య. ఇప్పుడు ఉదాహరణ రాష్ట్రంలో అంగన్వాడీ 1,05,000 మంది ఉన్నారు. వీళ్ళందరి సమస్యలు ఏవొచ్చినా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం కాబట్టి వాళ్ళు నన్ను వాళ్ళ యొక్క జెన్యూన్ ప్రతినిధిగా భావిస్తున్నారు. భవిష్యత్తులో కూడా అలా తీసుకెళ్తాననే ఉద్దేశంతోనే వాళ్ళు నన్ను ఆదరించడం జరుగుతుంది. అధికార టీడీపీ సంబంధించి నాయకులు కొంతమంది మీ మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేయబోతా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా చాలా పోస్టులు పెట్టడం, ఇలాంటివి ఎట్లా చూడాలి? సోషల్ మీడియా వేదికగా ఈ 4-5 రోజులు అంటే ముందు పెట్టలా, ఈ 4-5 రోజులుగా అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారు. అంటే అది వాళ్ళ భయాన్ని తెలియచేస్తుంది. ఇప్పుడు పాలసీ పరంగా విధానాలు, నువ్వు ఈ పని చేయలేదు, ఎస్ ఈ పని అయ్యిందా లేదా చెప్తావు, లేదా నువ్వు సిపిఎస్ వాళ్ళ కోసం పని చేయలేదు, లేదా నువ్వు డిఎస్సి కోసం అడగలేదంటే అది పాలసీ కాకుండా వ్యక్తిగత విధానాలు, వ్యక్తిగతమైనటువంటి అంశాలు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. వాటిలో ఉన్న నిజాలన్నీ కూడా మేము మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసాం. అవి పట్టించుకోరు అనే నేను భావిస్తున్నాను. గెలుపొందడానికి అవకాశం అని తెలుపుతుంది. వైసీపీ మీకు మద్దతు ఇచ్చింది. గత 5 ఏళ్లుగా వైసీపీకి అనుకూలంగా పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు వ్యవహరించారన్నటువంటి ఆరోపణలు కూడా ప్రస్తుతం కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చేస్తారు. దుష్ప్రచారం అని మీరే చెప్పారు, అదొక దుష్ప్రచారం. ముఖ్యంగా మీరు పాత్రికేయులు, మీకు తెలుసు నేను శాసన మండలిలో ఎలా మాట్లాడాను, రికార్డులన్నీ ఉన్నాయి కదా, మనం మాట్లాడి గత 5 ఏళ్లుగా నేను మాట్లాడి మొత్తం రికార్డులు మీరు తీసి చూడండి, మొత్తం ఉద్యమాలు నేను పాల్గొన్నాయి చూడండి. అలాగే 2022 ఫిబ్రవరి 3న బీఆర్టీఎస్ దగ్గర పెద్ద ఉద్యమం ఉంది. ఆ ఉద్యమంలో ఫస్ట్ పాల్గొంది నేనే, ఒక్క ఎమ్మెల్సీ కూడా రాలే ఆ రోజున. అందుకని అవన్నీ కూడా అసంకల్పితమైనటువంటి ఆరోపణలు, వాటికి అన్నిటికీ కూడా ప్రజలే సమాధానం చెప్తారు. వైసీపీ మద్దతు మీకుందన్న ప్రచారం కూడా జరుగుతోంది, ఏంటి? మేము ఎవరిని అడగలేదు, రాజకీయ పార్టీలుగా అడగలేదు, కానీ ఎవరైనా వాళ్ళంతటి వాళ్ళు ఓట్లు వేస్తారు, అంతవరకు తప్పితే ప్రత్యేకించి మద్దతు మాత్రం ఎవరిని అడగలేదు. ఎట్లా ఉండబోతుంది మీ గెలుపు? ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా గెలుపొందడానికి 100% అవకాశాలు ఉన్నాయి. అంత ఆదరణ దిగువ స్థాయిలో వ్యక్తం అవుతుంది.
ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే తన గెలుపుకు అవకాశాలు ఉన్నాయని కూడా కేఎస్ లక్ష్మణరావు చెబుతా ఉన్నారు. అటు కూటమిలో ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి కొంత వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తున్నారన్నటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. తాము తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో తమకు పట్టభద్రులు పట్టం కట్టబోతున్నారన్నటువంటి అభిప్రాయాన్ని కూడా కేఎస్ లక్ష్మణరావు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు రంగాతో రామకృష్ణ, సిటీ 24x7.